ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, రాజకీయ నాయకులు ఎటువంటి సందేశం యూత్ కు పంపిస్తుంది, యూత్ ని ఏ విధంగా మోటివేట్ చేస్తుంది, ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం నాకు పూర్తి విశ్వాసం ఉంది. కూటమి ప్రభుత్వము హోలిస్టిక్ గా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా యూత్ ని ఆ పెడదారి పట్టకుండా చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. గౌతమ్ ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్ వెరీ జెన్యున్ కన్సర్న్. అక్కడ జైల్లో ఉండే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎక్కడో బయట అరెస్ట్ అయిన వ్యక్తి మూమెంట్ ఎక్కడికి తీసుకుపోతుందో ఏ విధంగా తెలిసిందనేది చాలా జెన్యున్ డౌట్. అది దాని మీద ప్రభుత్వం అడ్రస్ చేయాల్సి ఉంది. ఇంకా కొంతమంది కోవర్ట్లు, ఇంకోటి అతను థ్రెటన్ కూడా చేశాడు అంజారెడ్డి గారు. బయటకు వచ్చాక ఈ సిట్ అధికారుల ముందే నేను ఇల్లు తీసుకుంటా, మీ అంతు చూస్తా అంటే డైరెక్ట్ థ్రెటనింగ్ కదా. ప్రభుత్వ యంత్రాంగంలో ఇంకా వాళ్ళు మోల్స్ ఉన్నారా, వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇవంతా కూడా ఇది ఉంది. నేను ఒక్కటే చెప్తున్నాను ఋషి గారు, ఈ యొక్క లిక్కర్ కుంభకోణంలో నీరు గారిస్తే కాలుస్తారని నేను అనుకోవడం లేదు. ఎందువల్లంటే ఏ కేసు కూడా పకడ్బందీగా వాటర్ టైట్ కేసు తయారు చేయడం ద్వారా ఎవరు కూడా తప్పు చేసిన వాడు తప్పించుకోకూడదనే ఒక సదుద్దేశంతో కొంత డిలే అవుతుంది, కొంత ఆలస్యం అవుతుంది. కానీ ఏవో పొరపాటునైనా ఈ తప్పు జరిగితే భవిష్యత్ తరాలను మనం మోసం చేసినట్టు అవుతుంది, ద్రోహం చేసినట్టు అవుతుంది. ఇది కేవలం అవినీతి పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి, కేవలము వేల కోట్ల సంపాదించారు కాదు, రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, యువత భవిష్యత్తుకు సంబంధించింది. ఇప్పుడు అధికారంలోకి వస్తే చేయాల్సిన పనులు మానేసి అధికారాన్ని ఉపయోగించుకుని స్కాములు చేసి ఎట్లా చేయొచ్చు అని ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ సెట్ చేసినట్టు కదా గౌతమ్ గారు. ఇది ఒక భవిష్యత్తులో ఎవడు తప్పు చేయకూడదనే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అటువైపు నడకలు వేస్తుంది, నడుస్తుంది. శిక్షించబడి మీరు అన్నట్టుగా దీన్నే వీళ్ళు ప్రాపగేట్ చేస్తా ఉన్నారు. ఈ రోజున మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని ఇప్పుడు ఈ రప్ప నరకటంతో పాటుగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నేను వచ్చి మిమ్మల్ని వేధిస్తాను అని అంటే ఇదంతా ప్రజలు గమనిస్తానే ఉన్నారు. వీళ్ళు నెక్స్ట్ ఆల్రెడీ వచ్చి చేసిన తప్పులకి అంటే మొన్ననే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా నేచర్ విల్ సీ యువర్ ఎండ్ అన్నట్టుగా నేచర్ ఇస్ సీయింగ్ దేర్ ఎండ్. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు ఇప్పుడు ఈ రోజున అనుభవిస్తా ఉన్నారు. మద్యం మొట్టని వాడు, లేకపోతే మా ఇంట్లో అలాంటి చావులు జరగటం మూలానే మేము ఇట్లా చేసింది అనే డ్రామాని అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళ డ్రైవరు గన్మ్యాన్ అనుకుంటాను మధుసూదన్ రెడ్డి తోటి ఒక డ్రామా, ఆ తరువాత పారిపోవటానికి బెంగళూరు నుంచి కొలంబోకి వెళ్ళిపోవటానికి మరొక డ్రామా, అది అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బయట ప్రజల్లో కూడా దీన్ని సంకేతం పంపించడం కోసమే మీడియా కనిపించగానే ఆయన మరి ఈ కేకలయ్యన్నీ వేయటం గాని మీడియాలో కొంత ఏదో తాను అమాయకుందని చెప్పి అన్యాయంగా అరెస్ట్ చేశారని. కాకపోతే ఏంటంటే అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఒకళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా చెడిపోవటమే తప్ప ఇదంత ఈజీ వ్యవహారం ఏం కాదు, మొత్తం కల్ప్రిట్స్ తోటి నిండిపోయింది అనేది ప్రజలకు కూడా తెలుసు. సృష్టి గారు ఒక్క మాట, నా డిమాండ్ ఏమిటంటే కేవలం ఇది అవినీతి కోణం నుంచి చూడడము, అవినీతి పనులు అరెస్ట్ చేయడం, దేశద్రోహం కేసు పెట్టాలి. మీరే కాదు ఇక్కడ అక్కడ ప్రభుత్వంలో మీరే ఉన్నారు, మీరే దీని మీద థ్యాంక్ యూ అంజారెడ్డి గారు, రమణ్ చౌదరి గారు, గౌతమ్ గారు, థ్యాంక్స్. ఇది థ్యాంక్ యూ అండి. బ్రేక్ఫాస్ట్ డిబేట్ స్టే ట్యూన్డ్. సో ఇవాళ వీళ్ళందరికీ అధికారం పోయింది. ఈ దొంగలందరూ దొరికిపోయారు, లిక్కర్ దొంగలందరూ జైళ్లలో ఉన్నారు. ఒకరిని లాగితే ఇంకొక తీగ, అక్కడి నుంచి ఇంకొక తీగ. అసలు సెక్రటేరియట్ లోన్లు ఎలా ఉండేవి, అప్పటి నియంతృత్వ ప్రభుత్వాలు ఎలా ఉండేవి, నచ్చకపోతే బెదిరింపులు ఎలా ఉండేవి, దారి పొటేళ్లు కొట్టినట్టు కొడతామని చెప్పి అన్యాయంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా పొటేళ్లు కొట్టినట్టు కొడతామని చెప్పి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజలు గమనించే ఇలాంటి